విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం కలిసి చదువుదాం. Book of Lamentations, chapter 3, reading all together verse 22 and 23. పాత నిబంధనలో పేజీ నంబరు 683 683. పాత నిబంధనలో పేజీ నెంబరు 683. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిల్చున్నది గనక మనం నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఇంకోసారి చూద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిల్చున్నది గనక మనం నిర్మూలము నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్యనామమున మీ పాద పద్మముల చెంత ప్రణతిలి ప్రణామములు ఆరోపించినట్లు నా గొంతులో కూడా ఊపిరించి సజీవుల దేశంలో ఉంచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నన్ను కూడా కరుణించి ఇంతవరకు సహాయపడి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం యొక్క ఆఖరి మాసం, ఆఖరి వారం, ఆఖరి రోజు, ఆఖరి గంట, ఆఖరి నిమిషాల్లోనికి తోడుకొని వచ్చినందుకు మీకు స్తోత్రములు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని నీ ప్రజలతో కలిసి నేను నిన్ను ఆరాధించున్నట్లు నాకు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును అని వాక్యమును బట్టి స్తోత్రములు. నీ మంచితనం అంతటిని బట్టి స్తోత్రాలు. నేను కూడా నీతో సహవాసములో, నీ కొరకైన నమ్మకత్వములో, నీ సమృద్ధి విషయంలో తప్పిపోయిన వాడినని మీ ఎదుటను మీ ప్రజల ఎదుటను ఒప్పుకుంటున్నాను. అయినను నేను తిరిగి సమకూర్చబడినట్లు నది వలె ప్రవహించే ఆ యేసు ప్రభు యొక్క రక్తపు ఊటను బట్టి స్తోత్రాలు. ఆ రక్తము నన్ను కూడా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచేది ఉన్నందుకు స్తోత్రాలు. ఆ రక్త ప్రవాహము నా రోత హృదయాన్ని కడుగుతున్నందుకు స్తోత్రాలు. ఆ ఇమ్మానుయేలు రక్తము నా జీవితమునకు సరిపోయినదై ఉన్నందుకు స్తోత్రాలు. ఏ ముఖము పెట్టుకొని మీ దగ్గరికి నేను రాగలను? నీ రక్తమే ప్రభావం కలిగిన ఆ శక్తిని బట్టి కడగబడి శుద్ధీకరించబడి తిరిగి నీ సన్నిధిలో అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టి ప్రార్థించే అవకాశం మీరు కలిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా గత జీవితంలోని పతనములన్నింటినీ, పాపములన్నింటినీ, అపరాధములన్నింటినీ, దుష్టత్వం అంతటినీ మీరు సంపూర్ణముగా కడిగి హిమము కంటేను తెల్లగా పరిశుద్ధపరిచి నీ కొరకు వాడుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సమయమున నీ వాక్యములోని కొన్ని సంగతులు మేము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని కరుణించి చేసిన మేలు ఉపకారములన్నిటి కొరకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికున్న చాలా పేర్లలో మనందరికి పరిచయమైనది, ప్రాముఖ్యమైనది, మనమంతా అనుభవిస్తున్న పేర్లో ఆయన నమ్మదగిన వాడు అన్నది కూడా చాలా సన్నిహితంగా ఉన్న పేరంటే తప్పు కాదేమో. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేదు.
యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. ఆయన నిన్న నేడు యుగాయుగములు ఏకరీతిగా ఉన్నాడు. అనుదినము చాలా విచిత్రం. మనకు రోజు రకరకాల మనుషులు చూస్తుంటే ఒక అభిప్రాయం వస్తుంది. ఆరంభంలో మనం మనుషులు చూసినప్పుడు అబ్బాయి ఎంత మంచోడు, ఇంత మంచోడు, కర్నూలు ఎర్షులు ఎక్కడ లేరు అనుకుంటాం. ఒక నెల గడిచిన తర్వాత పర్లేదు కానీ ఎక్కడ లేరు అనుకుని ఇందాక తప్ప అనుకుంటాం. సంవత్సరం అయిపోయిన తర్వాత అనుకుంటాం ఇంతకంటే ఘోరమైన వాళ్ళు ఎవరు లేరని అనుకుంటాం. ఎందుకని మనకి రోజులు గడిచే కొలది ఏం పుడుతుందంటే ఈర్ష్య పుడుతుంది, పగ పుడుతుంది, ద్వేషం పుడుతుంది, క్రోధం పుడుతుంది. కానీ దేవుడికి ఏం పుడుతుందంట? వాత్సల్యత పుడుతుంది. ఇంగ్లీష్లో రాసే కంపాషన్ ఇస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. ఆయన వాత్సల్యత ఎప్పుడు తరిగిపోదు తగ్గిపోయేది అందాకుంటే బాగుండేది కదా. ఇంకా మనకు ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే అది ఇంకా నూతనంగా పుడుతుంది. ఇట్స్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు కొత్తదనమాట. నిన్నటి వాత్సల్యత ఈరోజు వాత్సల్యత వేరే, ఈరోజు వాత్సల్యత రేపు వాత్సల్యత వేరే. అదేంటో మనకు అర్థం కాదు, నా నాన్నకు వివరించలేదు. బహుశా మన హృదయం కూడా ఆ వాత్సల్యతను గ్రహించలేదంటే తప్పు కాదేమో. అలాంటి వాత్సల్యతతో ఆయన విడవక మనల్ని ప్రేమిస్తూ కాపాడుతూ నడిపించి రక్షించి సంరక్షించి పరామర్శించి పోషించి ధైర్యపరిచి ఆదరించి సహాయపడే నమ్మదగిన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన దీంట్లో నమ్మదగిన వాడు. 5 ప్రాముఖ్యమైన విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటి విషయం మనందరికి బాగా పరిచయమైన మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 John chapter 1 verse 9. ఇంతదాకా మనకు జ్ఞాపకం చేయబడింది, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 John chapter 1 verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపము మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. కనుక యేసు రక్తము ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడి స్థానంలోనికి తీసుకురాబడుతూ ఉన్నాం. మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు. ఒప్పుకోకపోతే ఆయన గురించి మనం మాట్లాడటానికి కుదరదు. కనుక మన ఒప్పుకోల ద్వారా మనం ఏ జ్ఞాపం చేస్తున్నామంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. దేంట్లో నమ్మదగిన వాడు? నంబర్ 1 ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివింగ్ అవర్ సిన్స్. మన పాపంలో క్షమించట్లో ఆయన నమ్మదగిన వాడు. పాపాలు ఎవరు క్షమిస్తారు? బైబిల్లో రాయబడింది, భూమి మీద పాపములను క్షమించడానికి మనిషి కుమారునికి మాత్రమే అధికారం ఇవ్వబడింది. ఎవరైనా ఏదైనా డబ్బులు కావాలంటే సహాయం చేయొచ్చు, అక్కర్లో ఉన్నానంటే ఆదుకోవటానికి రావచ్చు, ఏదైనా సమస్యల్లో ఉన్నామంటే పరిష్కారం కొరకు ప్రయత్నం చేయొచ్చు. కానీ పాపాన్ని క్షమించేవారు ఎవరున్నారు భూమి మీద? యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఎందుకు ఆయన ఒక్కడే పాపాలు క్షమిస్తాడు? బైబిల్లో రాయబడింది, యేసు అనగా మన పాపముల నుండి మనలను ఆయన రక్షించును గనుక ఆయన పేరు యేసు. ఆయన రక్షకుడు, ఆయన నైజమే పాపాలకు క్షమించట. ఆయన ఆ ఉద్దేశం కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. కనుక ఎలా క్షమిస్తున్నాడు? మనం ఒప్పుకున్నప్పుడంతా ఎన్నిసార్లు క్షమించినాడు? ఎంతమందిని క్షమిస్తున్నాడు? ఎవరిని క్షమిస్తాడు? మనమైతే మనకి ఇష్టమైన వాళ్ళని క్షమిస్తాం, పర్లేదు, నో వరీస్, ఆల్ రైట్, ఐ వెల్కమ్ ఆల్ యువర్ అపాలజీ అండ్ సారీ, ఐ అప్రిషియేట్ యూ, లెట్ us అగైన్ రీయూనియన్ అవర్ ఫెలోషిప్ అనుకుంటాం. కానీ మనకి ఇష్టం లేని వాళ్ళైతే నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తుంటావులే, మాటకి అలాగే తిట్టేస్తావు, అలాగే క్షమాపణ చెప్తావు, జీవితాంతం ఇదే సరిపోయింది, ఇంకెన్నిసార్లు క్షమించిన నువ్వు అలాగే చెప్తుంటావు, నేను క్షమించాల్సిన అవసరం లేదులే, ఇక నీకు నాకు ఇంతటితో కట్. God can never cut with any believer. I want to tell this statement. God can never cut his relationship with any believer, anytime, any age, any place, any day, anywhere. దేవుడు ఏ మానవునితో ఏ వ్యక్తితోన పాప క్షమాపణ పొందటానికి ఇష్టపడి వచ్చిన ఏ వ్యక్తితో కూడా యేసు ప్రభు వారు తన దైవికమైన సంబంధాన్ని తెంచుకోడు. మన బంధాలు తెంచుకోవడానికి ఇష్టపడతాం. నీకు నాకు ఇప్పటి నుండి సంబంధం లేదు, నీకు నాకు ఇంక ఇప్పటి నుండి ఈ విషయంలో ఏమి పోలిక లేదు అని మనం అనుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇలాగ రకరకాల బంధాల్లో ఆ ప్రేమంతా తరిగిపోతుంది. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి యేసు ప్రభు ఏనాడు, ఎప్పుడు, ఎవరితోనే, ఎన్నాడు, ఎక్కడ, ఏ రోజు ఇలాగ చెప్పడు. ఏమని? నీకు నాకు ఇంక ఇప్పటితో సంబంధం అయిపోయింది. వీఆర్ నో మోర్ రిలేటెడ్ టు బి ఎ ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ అని చెప్పడు.
వాట్ ఎ లవ్లీ అమేజింగ్ గాడ్ ఈజ్. ఎంత ప్రేమ కలిగిన, ఎంత అత్యున్నతమైన దేవుడు ఈయన. ఎన్నిసార్లు క్షమిస్తాడు బ్రదర్? ఎన్నిసార్లైనా క్షమిస్తాడా? ఎన్నిసార్లైనా క్షమిస్తాడు. నువ్వెన్నిసార్లు ఒప్పుకున్నా చనిపోయేదాకా ఈ క్షమాపణ అవసరం. చనిపోయేదాకా రక్త మాంసములు కలిగిన ఈ దేహం అంతా భూమి మీద ఉన్నంత దాకా యేసు ప్రభు వారు క్షమిస్తాడు. ఆయన మనస్సు క్షమించేది, ఆయన ప్రతి వారిని క్షమిస్తాడు. అందుకే మనలాంటి ప్రశ్న ఎప్పుడో బైబిల్లో వచ్చింది. ఎవరికి? పేతురుకి. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు? 7 సార్లా? ఎన్నిసార్లు క్షమించాలంట? మనమైతే అంటే 7 సార్లు ఎలా క్షమిస్తాం? ఒకసారి క్షమించేదే కష్టం, 2 సార్లు ఇంకా కష్టం. 7 సార్లు క్షమించాలంటే ఒకే ఒక వ్యక్తిని ఎలా క్షమిస్తాం? మనమైతే క్షమించలేం కదా. యేసు ప్రభు అన్నాడు 7 సార్లు కాదు, ఎన్నిసార్లు? 77 సార్లా? ఇంగ్లీష్ బైబిల్లో రాశారు 7:7. 7:7 అంటే 7x7x7x70 సార్లు. లెక్కించండి ఎంతో. ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ ఇన్ఫినైట్, అసాధ్యం. 7:7 అంటే దేవుడు ఎన్నిసార్లు మన పాపాలు క్షమిస్తాడు? 7:n. డూ యూ బిలీవ్ దిస్? ఎన్నిసార్లు? 7:n అంటే ఏంటి? నువ్వు 7ని ఎన్నిసార్లతోనన్నా, ఎన్నిటితోనన్నా హెచ్చించుకో, ఎంత దూరం అన్నా హెచ్చించుకో, ఎన్ని రోజులన్నా హెచ్చించుకో, జీవితాంతం హెచ్చించుకో, ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ఆయన నమ్మదగిన వేడు. ఆయన పేరే నమ్మదగినవాడు. దేంట్లో నమ్మదగినవాడు? క్షమించుటలో నమ్మదగినవాడు. మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా క్షమించిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీవీ 9 నిరంతరం చూస్తూనే ఉండండి. ధారావాహిక వార్తా శ్రవంతి అన్నట్టుగా అందరికి చెప్పేస్తాను, ఆయన వచ్చాడు, పలానా తప్ప చేసింది అన్నాడు, క్షమించేసి ఏం చేస్తాం? పోన్లే, ఏదో భిక్ష పెట్టాంలే. షరతులతో కూడిన క్షమాపణ ఉంటుంది కదా. ఈ లోకంలో కూడా మనం చూస్తుంటాం కొన్నిసార్లు ఆగస్టు లేదా జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 ఇలాంటి కొన్ని జాతీయమైన సెలవులకి ఎవరైనా ఖైదీలు చాలా కాలంగా జైల్లో అలాగే ఉంటున్న ఖైదీలను కొన్ని గవర్నమెంట్ విడుదల చేస్తుంది. దానికి కొన్ని కండిషన్స్. 10 ఏళ్ళు సత్ప్రవర్తన కలిగి అక్కడ ఉండాలా, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, అందరితో చాలా బాగుండాలా, ఇవన్నీ బయటికి కనిపించే కండిషన్స్. లోపల విత్ ఇన్ ద బ్రాకెట్లో కండిషన్స్ ఉన్నాయి. మా ప్రాంతమా, మా కులమా, మా వాడ, మాకు సంబంధించింది ఇవన్నీ. ఈ కండిషన్స్లో ఒక లిస్ట్ తయారు చేస్తారు, కొంతమందిని బయటికి విడుదల చేస్తారు క్షమించి. దాన్ని ఏమంటారంటే భిక్ష. రాష్ట్రపతి భిక్ష పెడతాడంట. యేసుప్రభు ఏమిస్తాడంట? క్షమిస్తాడంట. భిక్ష కావాలా, క్షమాపణ కావాలా? ఈయన క్షమించుటలో నమ్మకమైన వాడు. ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివింగ్. రెండవది, ఆయన దేంట్లో నమ్మదగిన వాడు. మనకి ఇవన్నీ పరిచయమైన వాక్యాలే, ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 Corinthians chapter 1:9. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 Corinthians chapter 1:9. 1:9. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు దేంట్లో నమ్మదగినవాడు? ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెలోషిప్. సహవాసమునకు నమ్మదగినవాడు. సహవాసము అంటే ఇంకో మాటలో మనకు పరిచయమైన మాటలో చెప్పాలంటే ఫ్రెండ్షిప్ లాగా అనుకోండి. మనం అందరితో ఫ్రెండ్షిప్ చేస్తామా? మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా చాలా ఆలోచిస్తుంటాం. మా ఊరేడైనా, మా ప్రాంతమా, మా కులమా, మా అంత చదువుకున్నాడా, మా అంత అందంగా ఉన్నాడా, తర్వాత నా అంత ఇంటెలిజెంటా కాదని. ఇంటెలిజెంట్లే సహవాసం చేస్తుంటారు. డల్ స్టూడెంట్స్ సహవాసం. యావరేజ్ వాళ్ళు యావరేజే, స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్సే, క్రికెట్ వాళ్ళు క్రికెట్, బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్డే. నో వుడ్. దెన్ హూ విల్ ఫెలోషిప్ విత్ ఎ సిన్నర్ లైక్ మీ? నాలాంటి పాపితో, నాలాంటి శాపగ్రస్తమైన వాడితో, నాలాంటి చెడిపోయిన వాడితో, నాలాంటి లోకం చేత నిరాకరించబడి నాకు నేనే బరువైపోయి, భూమికి బరువైపోయిన నాలాంటి వాడితో సహవాసం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఉన్నారా? అలాంటి వారికి ఒక నిరీక్షణ ఏంటంటే ఉన్నారు. ఆయన ఎవరు మరి? ఏం చేస్తాడు? ఎక్కడ ఉంటాడు? ఎవరితో సహవాసం చేస్తాడు? ఈ ప్రశ్నలన్నిటికి జవాబు ఒక్కటే, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన భూమి మీదకి రావడం ఉద్దేశం ఏంటంటే మనతో సహవాసం చేయటానికి. ఏంటి? పాపాత్ములైన మనతోనా? పాపం చేయని దేవదూతలు ఉన్నారుగా, వాళ్ళతో సహవాసం చేయొచ్చుగా. పొగిడేవాళ్ళంటే ఇష్టమా, తిట్టేవాళ్ళంటే ఇష్టమా? మనకి పొగిడేవాళ్ళంటే మనకు అపరిమితమైన ఆనందం. అబ్బా నన్ను ఏం పొగడుతున్నారు, ఊరికే వస్తుందిలే పొగడతా, ఎందుకు కాదనుకోవాలి అనుకుంటావు. యేసు ప్రభువుని అలాగే కెరాబులు ఆయన స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని. ఆయన వాళ్ళతో సహవాసం చేయొచ్చుగా.
ఆయన వాళ్ళతో సహవాసం చేస్తున్నట్లు బైబిల్లో మనకు అంత అనిపించదే. ఆయన వారితో కూడా సహవాసం చేశాను, ఆయన వారి సహవాసం కోరుకునేను, వారిని ప్రేమించాను, వారిని క్షమించాను, వారిని ధైర్యపరిచిన లేదు. కానీ మరి ఎవరిని ప్రేమిస్తున్నాడంట, ఎవరితో సహవాసం చేస్తున్నాడంట? దేవతలేమో శరాపులు కెరాపులు పైన ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే, దేవాలయం యొక్క గడప స్తంభములన్నీ కదిలిపోతుంటే, దేవుడి యొక్క ధూమం దేవాలయంలోనికి దిగి వస్తుంటే కేకలేసి ఆ మహిమను విడిచిపెట్టి పాపంలో కొట్టిమిట్టాడుతున్న తోటలో దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి అంజూరపు ఆకుల దగ్గర దాక్కుని ఆదాము దగ్గరికి వచ్చినాడు. ఆడమ్, వేర్ ఆర్ట్ thou? దిస్ ఇస్ ఎ సీకింగ్ లవ్. సహవాసం చేసే ప్రేమది. వారిని వదిలేసి మన దగ్గరికి వచ్చినాడు. ఏంటి ప్రభావ, నా దగ్గరికి వచ్చి సహవాసం చేస్తున్నావు ఏంటి? ఇలాంటి వారి దగ్గరికి ఎవరైనా సహవాసం చేస్తారా? ఇలాంటి వారి దగ్గరికి ఎవరైనా వస్తారు? దిగంబర్ దగ్గర ఎవరైనా సహవాసం చేస్తారా? దాక్కున్న వారి దగ్గర ఎవరైనా సహవాసం చేస్తారా? తిరుగుబడతారు దగ్గర ఎవరైనా సహవాసం చేస్తారా? అవును, నేను అలాంటి వారి కొరికే వచ్చినాను. ఎంత ఆదరణ! అలాగని ఆదరణ ఇస్తున్నాడు కదా, ఎంత ఊరట కలిగించే మాటలు చెప్తున్నారు కదా, మనం కూడా అలాగే జీవిస్తాం. ఎక్కడి అని అనుకోకూడదు. దేవుని కృపను మనం నిరక్తం చేయటానికి ప్రయత్నం చేయకూడదు. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచించడానికి ఆరంభించినాం అంతే. సహవాసం, ఆయన రకరకాల విధానంలో సహవాసం, వాక్యం ద్వారా సహవాసం, ప్రార్థన ద్వారా సహవాసం. కొంతమంది చెప్తుంటారు కదా, ప్రార్థన మీరు ఎన్ని గంటలు చేస్తున్నారండి? మేము 2 గంటలు చాలా తక్కువ అండి, 5 గంటలు చేయండి, 5 గంటలు చాలా తక్కువ అండి, 6 గంటలు చేయండి, రాత్రంతా చేయండి. మంచిది ఇవన్నీ చేయడం. 2 గంటలు చేస్తున్నా, 1 గంట చేస్తున్నా, 5 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాను, 5 నిమిషాలు కూడా సహవాసం ఉండట్లేదు. అయ్యో, అయితే నువ్వు వెళ్ళి మనమేమనుకుంటా, అబ్బా ప్రార్థన ఎక్కువసేపు గడిపేటట్లు అని పుస్తకాలు రాసింటే ఆ పుస్తకాలన్నీ మీద పడి కొంటుంటాం. కేక్స్ కొన్నట్లు, న్యూ ఇయర్ కేక్స్ కొన్నట్లు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టింటాం. పొరపాటును చదివితే ఒట్టు అనుకో, చదివితేనే ఒట్టు అనుకుంటే ప్రార్థన చేస్తే ఇంకేమన్నా డబుల్ ఒట్టు అనుకోవాలా? అసలు వినడం అంటే చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ చదవడం ఇంకా కష్టంగా ఉంటుంది. దాన్ని ఆ ప్రకారం జీవించడం ఇంకా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఇంత ప్రార్థన చేస్తున్నారంటే బలోని క్యూ కట్టి మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయించుకోవడం తప్పని నేను చెప్పట్లే. దేవుడు ప్రతి ఒక్కరిని సహవాసానికి పిలిచినాడు. ప్రార్థన ఎప్పుడు చేయాలా? 1 గంట, 2 గంటల, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 12 గంటలు, ఎన్ని గంటలు చేయాలి ప్రార్థన? కొంతమంది చెప్తుంటారు కదా, ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? ఆ తర్వాత ఏంటి, దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? కనీసం 5 గంటలన్నా ప్రార్థన చేయాలి, 6 గంటలన్నా ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన చేయడానికి సమయం లేకపోతే డోర్ మూసుకొని ప్రార్థన చేయి, నడుస్తూ ప్రార్థన చేయి, కూర్చుంటే ప్రార్థన చేయి. ఎలాగైనా సరే ఆ రోజుకి 2 గంటలు ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేయకపోతే ముగించొద్దు. నేను ఇలాగ రకరకాలు చేస్తుంటారే. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలా? చేసినట్టు గుర్తుందంటారా? ప్రార్థన చేసిన దానికంటే చేయని సమయమే ఎక్కువ ఉంది 365 రోజుల్లో. కానీ ఆయన ఎప్పుడైనా నాకు ప్రార్థన చేయలేదు, నాతో సహవాసం లేదు, వద్దుకో అన్నాడా? నేను నీ దగ్గర ఉండలేకపోతున్నాను అన్నాడా? అనగలడా? ఆయన అనలేడు. ఆయన ప్రేమమయుడు. అలాగని ఆయనతో నుండి సహవాసంలో నుండి దూరంగా వెళ్ళిపోకూడదు. మరి ప్రార్థన ఎన్ని గంటలు చేయాలని కాదు ప్రార్థన. లూకా సువార్త 18 మొదటి వచనంలో రాశారు, విసుగక నిత్యము ప్రార్థన. 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు కాదు, నిత్యము ప్రార్థన చేయాలా. నిత్యం ఎలాగ చేయాలా? కాలేజ్ మానుకోవాలా, స్కూల్ మానుకోవాలా, మందిరం మానుకోవాలా, బోధ మానుకోవాలా, అన్ని మానుకోవాలి. దీని అర్థం అది కాదు. మనకు నిత్యము చేసేది ఒకటి. ఏంటది? ఊపిరి పిలిచేది. పడుకున్నా పిలుస్తాం, లేచినా పిలుస్తాం, ప్రయాణం చేస్తున్నా పిలుస్తాం, క్లాస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, వాట్ వీఆర్ డూయింగ్ కంటిన్యూవల్లీ, పర్ఫెక్చువల్లీ, అన్ఇంటరప్టెడ్లీ అండ్ ఫర్వెంట్లీ. అదే శ్వాస, ఊపిరి పిలుస్తున్నా. కనుక ప్రార్థన అంటే దేవుడితో సహవాసం కలిగి ఉండడం. దానికి ఎప్పుడైనా చేయొచ్చు. అలాంటి సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచినాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనం ఏమంటున్నామంట? దేవా 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 అనేది పాత నిబంధనలో అంటుంటాం. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుప్రభు వారు మనకు ఒక చక్కటి పరిచయమైన మాట పరిచయం చేశాడు. శిష్యులు వచ్చి అన్నారు, మేము ఎలాగ ప్రార్థన చేయాలా? మాకు ఒకసారి చెప్పకపోయావా? 191 అసలు ఇంకా నీకు ప్రార్థన రాదా? ఇంతకాలం ఉండి సరే ప్రార్థన చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి వెంబడించి చెప్పింటాం. కానీ యేసుప్రభు ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగ చేయాలా? ఏం చేయాలంట? అవర్ హెవెన్లీ ఫాదర్, మా పరలోకపు తండ్రి. ఇప్పుడు దేవుడు అనే పదం కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమైంది? ఇట్స్ మాడిఫైడ్. తండ్రిగా పిలిపించబడుతున్నారు. తండ్రి అనే పదం ఒక క్రైస్తవుడు నూతన నిబంధనలను మాత్రమే వాడుతున్నాడు. అందుకే యేసు ప్రభువు వారు మొట్టమొదటి పలికిన మాట, నేను నా తండ్రి పనుల మీద ఉన్న వాళ్ళని మీకు తెలియదా? నోయింగ్ నాట్ దట్ ఐ యామ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్. చివరిసారిగా సిలువలో పలికిన మాట, తండ్రి, into thy hands I commit my soul.
నీ చేతికి నా ప్రాణం అప్పగిస్తున్నా. ఆ తండ్రిని మనకు పరిచయం చేసినాడు. అందుకే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది వచ్చి అన్నారు, మాకు తండ్రిని చూపించు, మాకు అంతే చాలు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే, నా ద్వారానే తప్ప తండ్రి ఎద్దరికి ఎవడున్నాడు. కనుక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ తండ్రితో ఇప్పుడు సహవాసం. ఇప్పుడు ఆ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమని పిలుస్తున్నాం ఆయన్ని? అబ్బా, నాయన, తండ్రి. దిస్ ఈస్ ద స్పిరిట్. ఇలాంటి సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన వాత్సల్యత నిరంతరం నిలిచేది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. 2 విషయాలు మనం చూసినాం. మొదటిది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివ్నెస్, క్షమించుటలో ఆయన నమ్మదగినవాడు. రెండవది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెలోషిప్, ఆయన సహవాసం చేయటంలో నమ్మదగినవాడు. మూడవది, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2 Thessalonians chapter 3 verse 3. 2 Thessalonians chapter 3 verse 3. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఎందుకని? ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. దుష్టత్వము నుండి అని తెలుగు బైబిల్లో 3 కింద రాశారు. ఏమని? దుష్టును నుండి. ఎవరు కాపాడతారు? ఆయన కాపాడతాడు. ఎవరిని కాపాడతాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనకి నిద్ర అవసరం. శరీరంలో ఉన్నా మనం నిద్ర పోతూ ఉంటాం. ఆయనకి ఏకరీతిగా ఉన్నాయి. ఆయనకి ఎందుకు నిద్ర పట్టట్లే? ఆయనకి ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఆయనకి రాత్రి పగలు ఏం తేడా లేదు. ఆయన సంవత్సరాలు ఏకరీతిగా ఉన్నాయి. ఆయన సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఏక ఛత్రాధిపత్యంతో ఈ మహత్గల మార్చేత సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు. ఆ దేవుడు మనందరి విషయమై పట్టింపగలిగి ఉన్నాడు. అందుకే యెహోవా కన్నులు యథార్థవంతులను బలపరచుట కొరకే లోకమందు అంతటా సంచారం చేస్తుంది. ఇది యెహోవా లక్ష్యపెట్టు దేశము. సంవత్సర ఆరంభం నుండి సంవత్సర అంతం వరకు ఆయన కనుదృష్టి దాని మీద ఉండును. ఈ స్థలమును యెహోవా పరిశుద్ధపరిచిన్నాడు. ఆయన మనస్సు, ఆయన నేత్రములు నిత్యము అక్కడ. కనుక దేవుడు మన విషయమై చూచి కాపాడి భద్రపరిచేవాడు. ఎలా కాపాడతాడు? ఎవరిని కాపాడతాడు? ఎప్పుడు కాపాడతాడు? ఎట్లా కాపాడతాడు? ఎంతసేపు కాపాడతాడు? మనం ఎవరినన్నా ఎప్పుడైనా ఎక్కడైనా కాపాడాలంటే ఎంతసేపు కాపాడతాం? కానీ ఆయన కాపుదల ఎలాంటిది? ఆయన కాపుదల ఏదైనా దీనికి డబ్బులు ఇస్తున్నారా? ఇది బ్లాక్ క్యాట్సా, కమాండోసా, బ్లూ కార్డ్సా? దీని పేరేంటి? హెవెన్లీ సెక్యూరిటీ, ప్రొటెక్షన్, పరలోక భద్రత, దుష్టు నుండి కాపాడతాడు. ఎన్ని రకాలైన కాపుదలు ఉంది మనకి? 3 రకాలైన కాపుదలు ఉంది. చూడండి, యోబులో మనకు పరిచయంగా యోబు గ్రంథం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 10. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 10. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏసాడంట? కంచె వేసిటివి కదా. ఈ మాట చెప్పింది యేసుప్రభు కాదు. ఈ మాట చెప్పింది యోబు కాదు. ఈ మాట చెప్పింది స్నేహితులు కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? సాతానే చెప్పాడు. అంటే ఈ కంచె ఎవరికి కనిపిస్తుంది? యోబుకు ఓష కనిపించలేదేమో, యోబు స్నేహితులకి కంచె కనిపించలేదేమో, కానీ ఇది కనిపించేది ఇద్దరికే కనిపిస్తుంది. ఒకళ్ళు ఎవరికి? దేవుడికి. ఇంకోళ్ళకి ఎవరికి? సాతానికి. మన చుట్టూ ఉన్న కంచె మనకు కనిపించదు. అందుకే కదా ఒక ప్రవక్త సంగతి మనం చూస్తున్నాం. అక్కడ అన్నాడు, అయ్యా శత్రువులు వచ్చేస్తారు మన మీద, దండెత్తేస్తారు, ఇంక మనం చనిపోతామంటే ఆ ప్రవక్త అన్నాడు, ఏంటి బాబు నీకు కళ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయండి. కనిపిస్తుంటే మరి ఏం మనుషులు కనిపిస్తున్నారు, శత్రువులు కనిపిస్తున్నారేంటి? అప్పుడు ప్రార్థన, ప్రభువా వాడి కళ్ళు తెరువు. కళ్ళు తెరిచిన వెంటనే ఏం కనిపించినారు? ఏం కనిపించినాయి? ఆశ్చర్యకరమైన వెలుతురు, ఆశ్చర్యకరమైన విడుదల, ఆశ్చర్యకరమైన విజయం కళ్ళు కనిపిస్తున్నాయి. అనేక సందర్భాల్లో మనకు కనిపించదు, కానీ దేవుడు మన చుట్టూ ఇలాంటి భద్రత ఏర్పాటు చేసించాడు. అందుకే ఈ సంవత్సరంలో రకరకాల పరిస్థితులు గుండా మనం వెళ్ళాం. ప్రయాణాల్లో, ఇబ్బందుల్లో, రకరకాల పరిస్థితుల్లో. కొన్నిసార్లు మనం చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది కదా.
బహుశా మీరు చూసింటారో లేదో, ఆ మధ్యలో ఒకసారి నేను చూశాను. ఒక ఆయన ఇంట్లో పడుకొని ఉన్నాడు, ఆయన భార్య పిల్లలంతా ఇంట్లో పడుకొని ఉంది. ఎక్కడి నుంటో పాము వచ్చింది, రాత్రి ఆయన గరిసేసి వెళ్ళిపోయి. ఊర్లో వాళ్ళంతా ఏమనుకున్నారంటే, అదేంటి పాము ఇంట్లోకి వచ్చిందా, పడక మీదకి వచ్చిందా, ఆయన్నే గరిసేసిందా, ఆయన భార్య కరవలే, పిల్లలు కరవలే, ఆయన ఎందుకు గరిసింది? దుర్మార్గుడు, వదలుతుందే మరణం. ఏమో మనకు తెలియదు, దుర్మార్గుడు మంచివాడు మనకు తెలియదు. కానీ అంటే ఎక్కడో కొన్నిసార్లు మనం చీకట్లో అరణ్యాల్లో ప్రయాణం చేసినా, పొలం పనులు చేస్తున్నా, అటు ఇటు తిరుగుతున్నా, రకరకాలు వస్తున్నా, దేవుడు మనల్ని కాపాడి భద్రపరుస్తుంటాడు. ఆశ్చర్యకరంగా కనిపిస్తుంటాడు. మనం ఒకసారి బండి మీద పోతా ఉంటే మన ముందున్న వాళ్ళకి కొన్నిసార్లు యాక్సిడెంట్ కావచ్చు, మన అనుకున్న వాళ్ళకి యాక్సిడెంట్ కావచ్చు, మనకి తప్పిస్తుంటాం. మనం అనుకుంటే అబ్బా వెంట్ర క్లాసులో తప్పించుకున్న కొద్దిగా కట్ చేసిండ్రా అంతే. నువ్వు కట్ చేసావా? ఎవరేంటి 100 కట్ చేసి వెంటనే బ్రేక్ మీద కాలు పెట్టేశాను రా, అబ్బా దేవుడు తప్పించేశాడు. కానీ అలాగే చేయటానికి సహాయపడింది ఎవరు? చేయాలని చెప్పింది ఎవరు? చేసేటట్టు చేసింది ఎవరు? దేవుని అదృశ్య హస్తం. 365 రోజులు అంటే, ఇంకో మాటలు చెప్పాలంటే 24 గంటలు, 7 రోజులు, 365 రోజులు ఆయన ఏనాడు కాపుదల మన నుండి విత్డ్రా చేయలేదు. ఇది ఎల్ఓసి మాదిరి. మనం అర్థం చేసుకోవటానికి చెప్పనా, ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో పెద్ద ఫెన్సింగ్ వేసింటారు, కంచె. ఇదేం కంచె? ముళ్ళ కంచె కాదు, ఇనప కంచెలు. ఎప్పుడన్నా సైకిల్ చేస్తున్నప్పుడు కలెక్టరేట్లో కంచె వేస్తుంటారు చూడండి, ఉద్యమకారులు కలెక్టరేట్లోకి ప్రవేశించకుండా. అలాంటి ముళ్ళ కంచె పెద్దది వేసింటారు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా కంచె వేసింటారు, మీరు చూసింటారు. ఆయిల్ కంపెనీస్ ముఖ్యంగా. ఆయిల్ కంపెనీస్లో ఏదైనా ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టి దానిపైన కంచె వేసింటారు, ఇంకెవాళ్ళు లోపలికి పోవటానికి వీలు కాకుండా. ఇప్పుడు దేవుడు కూడా మనకి ఎలాంటి కంచె వేసినాడంటే, భారతదేశానికి పాకిస్తాన్కి ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. అక్కడ కంచె వేసింటారు, పాకిస్తాన్లో నుండి ఎక్కడికి రాకుండా, భారతదేశంలోనికి రాకుండా. అలాగే దేవుడు కూడా మన చుట్టూ వేసి, మొదటి కంచె, రెండో కంచె, మూడో కంచె, 3 కంచెలు తీసుకొని రావాలా సాతాను మన దగ్గరికి రావాలంటే. ఆయన వస్తుంటాడు అనుకో అప్పుడు. ఎట్లా వస్తాడని దేవుడు అనుమతిస్తే వస్తాడు. యోగు దగ్గరికి ఎలాగొచ్చాడు? యోగు దగ్గరికి వచ్చి సంగతి అంతా వచ్చిన వెంటనే చూశాడు, ఆ యోగు చుట్టూ కంచె చేశాడు, కలిగిన దాని చుట్టూ కంచె చేశాడు, కుటుంబం చుట్టూ కంచె చేశాడు. 3 అంచెలు కంచె చేసి ఎలాగ నేను రావాలా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? సరే తీసేస్తానులే కంచె, దూరం పెట్టమంటావా, తలపు పెట్టమంటావా? ఒక్కసారిగా కంచె తీసేసిన వెంటనే, కలిగిన దానికి తీసేసిన వెంటనే, కుటుంబానికి తీసేసిన వెంటనే యోగు దగ్గరికి వచ్చింది. ప్రభుకు స్తోత్రాలు. ఆ తర్వాత దేవుడు తిరిగి యోగు చుట్టూ 3 అంచెల కంచె వేశాడు. ఈ యోగు దేవుడు మన దేవుడు, దుష్టు నుండి కాపాడినాడు. ఈ దినాన మనం సజీవులమై కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. 2015లో. అంటే మన ఆరోగ్యమా, బలమా, శక్తి, సామర్థ్యమా, తినే భోజనమా, చేసే ఎక్సర్సైజా, వాడే తాగే నీళ్ళ, పిలిచే గాలే, నడిచే నడక, ఉన్న ఇల్ల, ఏది మనల్ని కాపాడి కొత్త సంవత్సరంలోనే ప్రవేశపెట్టింది? దేవుని యొక్క నమ్మకత్వం తప్ప. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవి. 3 విషయాలు మనం చూస్తున్నాం. ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివ్నెస్, క్షమించుటలో ఆయన నమ్మకమైన వాడు. రెండవది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెలోషిప్పింగ్ విత్ అస్, ఆయన మనతో సహవాసం చేయట్లో నమ్మకమైన వాడు. మూడవది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెన్సింగ్ అరౌండ్ అస్, మన చుట్టూ కంచె వేయట్లో ఆయన నమ్మదగిన వాడు. కనుక ఆయన నమ్మకత్వములో ఏ మార్పు లేకుండా ఆయన చక్కగా తన కార్యం అంతటిని జరిగించేవాడు. 4వది పరిచయమైన మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ చాప్టర్ 11 verse 11. హెబ్రీ 11:11. హెబ్రీ 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను, కనుక తాను వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు. ఎవరు ఈయన వాగ్దానం చేసిన వాడు? నమ్మదగిన వాడు. కనుక ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్. వాగ్దానం మనం కూడా చాలా మందికి చాలా వాగ్దానాలు చేస్తుంటాం. ఇవన్నీ వట్టి వాగ్దానాలు అనుకో, మనకు కూడా తెలుసు చెప్పేటప్పుడే ఇది జరగదని. రాజకీయ నాయకులు లాంటి వాగ్దానాలు కాదు ఇవి, ఏదో అమలాకలు లాంటి వాగ్దానాలు కాదు ఇవి, ఎవరు ఇరుగుపొరు క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్ లాంటి వాగ్దానాలు కాదు ఇవి. ఈయన పేరేంటంటే అబద్ధమాడనేరని దేవుడు. ఆయన అబద్ధం చెప్పడు, చెప్పజాలడు, చెప్పబోడు. అలాంటి దేవుడు చేసిన వాగ్దానం. ఎవరితో చేసాడు వాగ్దానం? అబ్రహాం శారతో చేశాడు. మీ గర్భాన కుమారుడు ఉంటాడు, ఆయనకి ఇస్సాకు అని పేరు పెడతారు, అంతే.
దట్స్ డన్. ఎలా ప్రభు, హౌ కెన్ దిస్ బీ? వీఆర్ టూ ఓల్డ్ టు బ్రింగ్ ఫోర్త్ ఎ చైల్డ్. మేము కుమారుని తీసుకురావడానికి చాలా వృద్ధులం అయిపోయినాం. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, ఇట్స్ పాసిబుల్. మీకు అది అసాధ్యము, మీరు వృద్ధులు కనుక మీరు కుమారుని బయటికి తీసుకురాలేరు. అయితే హియర్ ఐ యామ్, హూ ఈస్ మేకింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు నేను ఇక్కడ ఉన్నాను కనుక నేను చేస్తా. దాన్ని నమ్మారు. ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని మనం కూడా పాటలు పాడుతుంటాం. కొన్నిసార్లు వాగ్దానం గురించి మనం చెప్పేస్తుంటాం. మంచి ప్రభుకు స్తోత్రాలు. మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి తన స్వభావానికి విరోధమైన ఏమి చేయకుండా ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి, మాటను బట్టి, ఇచ్చిన వాక్యమును బట్టి ఆయన మన పక్షాన్ని నెరవేర్చేవాడు. ఆయన నోట్లో నుండి బయలుదేరిన మాట రద్దుపరచాడు. బయటికి తిరిగి వ్యర్థంగా ఖాళీకి రాదు. ఆయన నిబంధన ఆయన రద్దుపరచాడు. కనుక పోయిన సంవత్సరం 2014లో మనకు చాలా వాగ్దానాలు ఇచ్చినాడు. మనం చాలా చాలా సంబరపడిపోయినాం. నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చిందని. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత తిరిగి ఇది నెరవేరుతుందా లేదనే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు మీలో చాలా మంది అవకాశం ఇస్తే రాత్రంతా వాగ్దానాలు నెరవేర్పుని గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన వాత్సల్యత మన పక్షాన్ని నూతనంగా పుట్టుతున్నది. కనుక 4 విషయాలు ఇంత దాకా మనం చూసినాం. 5వది ఆఖరిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13. 1 Corinthians chapter 10 verse 13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును మీకు కలగా దేవుడు నమ్మదగినవాడు. దేంట్లో దేవుడు నమ్మదగినవాడు? దేంట్లో నమ్మదగినవాడు? శోధన తప్పించే విషయంలో దేవుడు నమ్మదగినవాడు. ఆయన నైజము తప్పించుట, మనుషుల నైజము ఎరికించుట. మనుషుడు ఎంత వీలైతే అంతమందిని వీలైతే అన్నిసార్లు, ఎంతమందిని వీలైతే అంతమందిని, ఎక్కడ వీలైతే అక్కడ, ఏ రోజు వీలైతే ఆ రోజు, ఎట్లయినా సరే ఎరుక్కున్నారా దీంట్లో అంటే బయటపడితే వట్టానుకో అనుకుంటా. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తప్పించుట ఆయన నైస్. మరణము తప్పించుట యెహోవా వశం. శోధన నుండి తప్పించుట యెహోవా వశం. సాతాను యొక్క కార్యముల నుండి తప్పించుట యెహోవా వశం. యెహోవా నైజం. ఆయన తప్పిస్తూ వస్తాడు. ఎంతమంది తప్పిస్తాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని. నీవు నన్ను నమ్ముకుంటావు కనుక నేను నిన్ను తప్పించేదను. అలాగ తప్పించట్లో దేవుని ఎంతకంటే నమ్మకమైన వారు ఇంకెవరు లేరు. మనకు చాలాసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, నేను తప్పిస్తానులే, నీకేం కాదు నేను తప్పిస్తాను. వాళ్ళే ఇరుక్కుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండానా. కనుక ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్నెస్. ఆయన సమృద్ధిలో ఆయన నమ్మదగిన వాడు. అందుకే ఈ విలాప వాక్యముల గ్రంథకర్త ఆయన యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపం చేసుకొని ఆయన కృపగలవాడని, ఆయన వాత్సల్య తన దినము నూతనముగా పుట్టుతున్నదని, మనం నిర్మూలం కాకుండా ఆయన మనం కాపాడాడని జ్ఞాపం చేసుకొని మనకు కూడా ఈ సంగతులు తెలియచేస్తున్నాడు. నీవెంతైనా నమ్మదగిన వాడు. దేంట్లో నమ్మదగిన వాడని మనం చూచాం 5 విషయాలు. మొదటిది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివ్నెస్. క్షమించుటలో నమ్మదగిన వాడు. రెండవది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెలోషిపింగ్ విత్ అస్. మనతో సహవాసం చేయట్లో నమ్మదగిన వాడు. మూడవది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెన్సింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ కంచె వేట్లో నమ్మదగిన వాడు. నాలుగవది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్. మనకిచ్చిన వాగ్దానములు నెరవేర్చుటలో నమ్మదగిన వాడు. ఐదవది, ఆఖరిది, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ షేరింగ్ హిస్ ఫుల్నెస్ విత్ అస్. మనతో ఆయన సమృద్ధిని పంచుకున్నట్లు, మనం తప్పించి నడిపించి స్థిరపరచట్లో ఆయన నమ్మదగిన వాడు. ఇంతకంటే నమ్మదగిన వారు ఇంకెవరున్నారు? ఈ నమ్మదగిన దేవుడు మనందరి పాపల కొరకు శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమార్చబడి తిరిగి లేచి అది మొదలుకొని ఇంతవరకు
ఈ నమ్మకమైన ప్రధాన యాజకుడిగా పరలోక స్థలంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ నమ్మకమైన దేవుని మన స్తుతుల సింహాసనం మీద ఆసనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఇష్టమేనా? అదొక ఊరు. ఆ ఊర్లోకి యవనస్తుడున్నాడు. వాడి కళలు కలడం చాలా అలవాటు. పరలోక రాజ్యాన్ని గురించి, నరకాన్ని గురించి, ఇలాగ రకరకాల సంగతుల గురించి కళలు కానివాడంట. ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళలో తను ఈ లోకంలో నుండి వెళ్ళిపోయినట్లు, పరలోకానికి వెళ్ళిపోయిన వెంటనే దేవదూతలు ఆయన పరలోకంలో తీసుకుని వెళుతున్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, నాకు పరలోకంలో కొన్ని కథలు చూపించండి అంటే, పరలోకం పెద్ద ఎంఎన్సి ఆఫీస్ మాదిరి, మైక్రోసాఫ్ట్, విప్రో, టీసీఎస్ అంటే పెద్ద ఎంఎన్సి కంపెనీ మాదిరి కనిపిస్తుంది. అంత అద్దాల మేడ, ఆరబోసిన అందాల పరకు మాదిరి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద అద్దాల మేడలోకి వెళ్తే అటోస్ డోర్స్ ఉంటాయి. అంటే మనం వెళ్ళిన వెంటనే వాటంతట అవే తెరుచుకుంటాయి. ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళకి మీకు బాగా పరిచయం. ఆ డోర్ మూసేశారు, తలుపు మూసేశారు, కానీ మనం ఇక్కడే ఉంటే అక్కడే ఉంటాం, అది అక్కడే ఉంటుంది. మనం పోతా ఉంటే మనం వాళ్ళు చూసి ఆ తలుపు తెరుచుకుంటాం. మనం వెళ్ళిన వెంటనే మళ్ళీ తలుపు మూసుకుంటాం. లైట్లు కూడా అలాగే ఉంటాయి. మనం ఇక్కడ లైట్ వేయలేదే ఎట్లా వెళ్ళాలా అని ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటాం. మనం పోతా ఉంటే లైట్లు పడతా ఉంటాయి. మనం వెళ్ళిపోయిన తర్వాత లైట్లు ఆగిపోతూ ఉంటాయి. ఆపరు. ఎవరు ఆఫ్ చేసేవాళ్ళు ఉండరు, ఎవరు ఆన్ చేసేవాళ్ళు ఉండరు. మనమే ఆన్ చేస్తాం, మనమే ఆఫ్ చేస్తాం. ఎట్లా? మనం నడుస్తుంటే. అలాగే పరలోక రాజ్యానికి యవనస్తుడు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా దేవదూతకు పెద్ద హాల్లోకి తీసుకెళ్ళాడంట. అక్కడ చాలా మంది దేవదూతలు రకరకాల పనులు నిమగ్నమై ఉన్నారంట. ఇదేంటి అని అడిగాడంటే యవనస్తుడు, ఇదే భూమి మీద దేవుని యొక్క పరిచయం చేసే సువార్థికులందరి కొరకే బహుమానాలు సిద్ధపరుస్తున్నారు దేవదూతలు అని చెప్పారంట. ఇంకొక గదికి తీసుకెళ్ళాడంట. అక్కడ కూడా చాలా బిజీగా పనిచేస్తున్నాడంట. అది కూడా అద్దాల క్యాబినే. ఇదేంటి అని చెప్పాడంట, ఇది చాలా ప్రత్యేకమైంది. అనాథులకు, ఇబ్బంది కలిగిన వారి కొరకు ప్రార్థన చేసి, ఇబ్బంది కలిగిన వారి కొరకు సహాయం చేసే వారి కొరకు బహుమానాలు సిద్ధపరుస్తున్నారు అన్నారంట. ఇంకో స్థలానికి వెళ్ళాడండి. ఇదేంటి? ఇది వాక్యం చెప్పే వాళ్ళ కొరకు బహుమానం సిద్ధపరుస్తుంది. ఇంకొక గదికి వెళ్ళాడండి. అక్కడ కొంతమంది దేవదూతలు. ఇదేంటి? ఇక్కడ పాటలు పాడే వాళ్ళ కొరకు బహుమానాలు సిద్ధం. అంత కళ తిరిగాడు. పెద్ద గది ఉందంట. అది చూయించలేదు. ఏంటి అంటే, అది చూస్తే నువ్వు ఇంకా హడలైపోతావు అన్నాడు. అట్లనా? అదేంటి అన్నారంట. అక్కడికి వెళ్ళారంట. పెద్ద గది, దేవతలు చాలా బిజీగా ఉన్నారంట. 2 చేతులు పట్టుకొని 2 చేతులతో ఫైల్స్, తర్వాత ఫోను, ల్యాప్టాప్, ట్యాప్ ఇలాగ అన్ని ఆపరేట్ చేస్తుంటే అసలు వాళ్ళకి తక్కువ వస్తాయేమో అనేటట్టుగా ఉన్నారు. ఇదేంటి అంటే, భూమి మీద అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి దేవదూతలు 2 చేతులు తక్కువ వస్తున్నాయి, అలా విపరీతం కష్టపడతారు అన్నాడు. అట్లన్నా? ఇంకేమైనా చూసే ఉన్నాయంటే, ఇంకొక గది ఉంది అని. అది ఎంత దూరం? దగ్గరే. ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. చూడొచ్చా? చూడొచ్చు. ఈ యవనస్తుని దేవదూత తీసుకెళ్ళాడంట. అక్కడ పెద్ద క్యాబిన్ ఉంది. అది కూడా గ్లాస్తో తయారు చేసింది. దేవదూతలు ఖాళీ కూర్చున్నారు. ఏంటి ఇక్కడ ఖాళీ కూర్చున్నారు ఏంటి? ఏం పని లేదా? ఏం పని లేదు. వాళ్ళకుండే చేతిలో రెక్కలు వేస్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లనా? ఇదేం పని లేదా? ఏంటిది? ఈ గది పేరు ఏంటంటే, భూమి మీద దేవుణ్ణి ఆరాధించే వారి కొరకు బహుమానాలు సిద్ధపరిచే గది. మరి ఖాళీగా ఉంది ఏంటి? ఎవరన్నా కింద ఆరాధిస్తే కదా పైన బహుమానం సిద్ధం చేసేది. అర్థమైంది అనుకుంటా. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, పూజార్హుడు, ఆత్మతో సత్యంతో ఆరాధించే వారికి కావాలని కోరుతున్నారు. ఈ కొత్త సంవత్సరం ఆరంభ గడియల్లో యేసుప్రభు యొక్క రక్తం ద్వారా విమోచించబడిన వారు స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనునిగా చేదురుగాక. ఆమేన్.